నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు 6వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి తుంగభద్ర నది ఇన్ఫ్లో గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు ఇన్ఫ్లో చాలా మటుకు తగ్గింది, అంటే నిన్న ఉన్న ఇన్ఫ్లో కంటే సగం మేర తగ్గిందనమాట. ఈరోజు వచ్చేపాటికి 61,86 క్యూసెక్స్ మాత్రమే రావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఒక 6 టీఎంసీలు యాడ్ అయినాయి. అందులో వచ్చేసి విడతలవాడిగా వదలడం జరిగింది. ఆ ఎల్బిఎల్ఎల్సికి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సికి అయితే వదలడం లేదు. అలాగే ఆర్బిహెచ్ఎల్సికి అయితే 500 క్యూసెక్స్ అయితే వెళ్తున్నాయి అన్నమాట. అలాగే ఎల్ఎల్సికి అయితే చూసుకున్నట్లయితే 1040 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే ఆర్బీసీకి రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే మనం చూసుకున్నట్లయితే 50 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ఫ్లడ్ తగ్గుతుంది. తగ్గిన సమయంలో వర్షాలు పెరుగుతున్నాయి. ఇలా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఈ రోజుకి 65 టీఎంసీలకి కొంచెం తక్కువగా ఉంది. అంటే 64,500 క్యూసెక్స్ ఉన్నాయన్నమాట. అంటే స్టోరేజ్ ఇప్పుడున్న స్థితిలో. ఇవి వచ్చేసి మనకి ఎప్పుడు ఇడుస్తారని చాలామంది అడుగుతున్నారు. ఒక్క వర్షం, సరైన వర్షం ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చిందంటే చాలా కుండపోత వర్షాలు కురిసాయి అన్నమాట. ఆ సెంటెన్స్ ఇంకా మేఘావృతమై ఉన్నాయన్నమాట. మనం చూసుకోవచ్చు, కొంచెం దక్షిణ ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు పడటం వల్ల ఇక్కడున్న చిన్న చిన్న నదుల్లో నుంచి నీరు అనేటివి అప్పర్ తుంగా నుంచి మనకు ఫ్లడ్ రావడం జరిగింది. నిన్న కొంచెం వర్షాలు తగ్గి ఉన్నాయి. తగ్గిన దానికి ఏమైంది, 60,000 క్యూసెక్స్ మాత్రమే, అంటే 61,000 క్యూసెక్స్ మాత్రమే ఇక్కడికి ఫ్లడ్ రావడం జరిగింది. ఇంకా ఇది కొనసాగుతుంది అనమాట. రేపు మర్నాడు కొనసాగుతుంది. ఒక 2-3 టీఎంసీలు ఇట్లా వస్తాయన్నమాట. అంటే దరిదాపు ఒక 70కి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకా మళ్ళీ ఒక భారీ వర్షం కురిసిందనుకోండి, అక్కడ భారీ కుండపోత వర్షాలు ఒక్కసారిగా కురిసినాయంటే ఒక 2-3 రోజుల లోపలే కూడా డ్యాము ఫుల్ స్టోరేజ్ నిండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆగస్టు 12 నుంచి 15 లోపల డ్యామ్ నిండే పరిస్థితి కనిపిస్తుందో అంత లోపటినే కూడా నిండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 70 టీఎంసీలకి అయితే దగ్గరగా ఉందన్నమాట. ఎందుకంటే ఈరోజు సాయంత్రానికల్లా 65 టీఎంసీలకి అయితే చేరుకుంటుంది. అప్పటి నుంచి మళ్ళీ వర్షాలు మొదలైతే మళ్ళీ ఇన్ఫ్లో అనేది కంటిన్యూగా కొనసాగుతుంది అనమాట. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుంది అనేది ఎవరు క్యాప్చర్ చేయలేం. అయినా అక్కడున్న స్థితిని బట్టి మనం ఒక అంచనాకైతే అధికారులు అయితే వస్తున్నారన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి తాగునీటి అవసరాల కోసం ఎత్తుతున్నారు. నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో శ్రీశైలంకి ఈరోజు ఎత్తారనమాట. మాల్యాల పంపు నుంచి ఈరోజు తాగునీటి అవసరాల కోసం ఎత్తారు. అవి ఎత్తిన తర్వాత మనం సాగునీటి అవసరాల కోసం వాడుకోకూడదు. ఖచ్చితంగా పకడ్బందీగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ జిల్లాకు కానీ ఏ మండలానికి కానీ అధికారులు వస్తారు, లష్కర్స్ వస్తారు. అవి తాగునీటి కోసమే వాడుకునేకి అవకాశం చేసుకుంటారు అన్నమాట. అంతేగాని మనం వివిధ రకాలుగా పంటలు వేసుకునేకైతే కాదు. కొద్దిగా రిలేట్ చేసిన ఈ నెల ఆఖరికి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. అందుకే రైతులందరూ నారు పోసుకుంటున్నారు. నార్లు పోసుకొని అంటే మనం చూసుకోవచ్చు, ఒక 70% నిండే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 శ్రీశైలం అలాగే తుంగభద్ర అనమాట. 2 డ్యామ్లు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలకు వరప్రదాయని డ్యామ్లు అనమాట. ఎందుకంటే ఆ నీళ్ళే లేకపోతే, ఇప్పుడు వర్షాలు లేకపోయినా నీళ్ళు వస్తున్నాయంటే ఆ పైన ఎగునున్న ప్రాంతాలలో వచ్చే నీటిని నిల్వ చేసుకొని వాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంటు అధికారులు అదే చెప్తుందన్నమాట, ఆ నీటిని సద్వినియోగం చేసుకోండి. అంతేగాని ఎక్కువగా పంటలు వేసుకునే అవకాశం చేసుకున్నట్లయితే మళ్ళీ తక్కువ కాలం పెడతారనమాట. అంటే ఒక 2 నెలలు 3 నెలలు పెడతారు. మనం ఎక్కువగా నీటిని వాడుకునేకి వెళ్తే ఆరుతడి పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం లేకుండా అవుతుంది అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైనుంచి ఫ్లడ్ వచ్చిందనుకో ఖచ్చితంగా ఇడుస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే ఒక 70% నిండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫ్లడ్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.